డిప్యూటీ సీఎం అంటే అదనంగా ఏం ఉండదు పేరులో ఉన్న డిప్యూటీ సీఎం అనేది ఉంటుంది తప్ప ఒక మంత్రి క్యాడర్ ఆయనది కూడా. కానీ అది చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేనట్ట? అంటే డైరెక్ట్గా జెండా పట్టుకోలేదు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ స్థాయి నాయకులకి ఎట్లా ఉంటుంది. పక్క లోకేష్ రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పింది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది? చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్టం. త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. నారా లోకేష్ మంత్రే కదా, మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టేగాడు. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చుకున్న మార్పు అని కనపడిందంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి, సీసా మారింది కానీ లోపల సారా ఒకటే. వివేకా గారికి హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికిప్పుడు ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి? గతంతో పోల్చుకుంటే కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బెటర్ అనే కానీ ప్రభుత్వానికి మీరు తెలుగుదేశం తీసుకోండి, వైసీపీ తీసుకోండి, కమ్యూనిస్టులు, మన జనసేన తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఏ నాయకుడు కానీ షర్మిలారెడ్డితో మా క్యాడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా, మా క్యాడర్ని అతను కిడ్నాప్ చేశాడు. సీఎం భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది షర్మిలారెడ్డి, రికార్డ్ అవుతుంది మీరు మాట్లాడేది. అవునవండి, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు. పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్కి వస్తే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయారు. ఆ హీరో మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వీళ్ళు బదనామా చేయరనేది వైసీపీ ఆరోపిస్తుంది. వీళ్ళ తప్పిదం వల్ల వీళ్ళు చనిపోయారు 6 అంటారు. దాని గురించి ఏం చెప్తారు? సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ బాధ్యత నువ్వే, అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశ ప్రజలకు వేరే దిక్కు లేదు. వెల్కమ్ టు ఎస్పోర్ మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పిసిసి జనరల్ సెక్రటరీ వింతా సంజయ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేశారు? చాలా బాగా జరిగింది, గొడవలు ఏం లేకుండా మంచిగా జరిగింది. మీరు కూడా ఏమన్నా బర్రెలు పెట్టడం అలాంటిది ఏం చేశారా? కుడిపందాలు పార్టీ అంతా? అది మాకు ఎప్పుడు అలవాట్లేదు, మా కల్చర్ కూడా కాదు. సార్, ఎలా ఉంది ఎన్డీఏ కూటమి అధికారంగా వచ్చి దాదాపు 7 నెలల కాలం పూర్తవుతుంది. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు, రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. దాదాపు 65 సీట్ల వరకు. అయితే హనీమూన్ పీరియడ్ ముగిసింది, 6 నెలలు అయిపోయింది, 7వ నెలలోకి వచ్చారు. నాకు ఎందుకు అనిపిస్తుంది, ఇంప్రెషన్ క్రియేట్ కాల ప్రభుత్వానికి, ఇంకా పూర్తిగా ప్రభుత్వం మీద పట్టు దొరకలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఛాయలు, దాని యొక్క వాసనలే ఇంకా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది మొన్న ఏబిఎన్ చంద్రబాబు కూడా మీటింగ్లో కూడా చెప్పారు. మన ఏబిఎన్ మన ఆర్కే తొలిపలుకులోనూ మలిపలుకులోనూ ఆయన కూడా చెప్పాడు, పరిస్థితి ఏం బాగోలేదు, ఈ పరిస్థితి కొనసాగినట్టయితే మీరు చదువుకోవాల్సి వస్తుందని చెప్పి చాలా ఘాటుగా ఆయన ఇచ్చింది చాలా వైరల్ అయింది. అదే పరిస్థితి నాకు కూడా కనిపిస్తుంది. అంటే విమర్శించడానికి చాలా పాయింట్లు ఉన్నాయి, కానీ 7 నెలలు అయినా కూడా ప్రభుత్వానికి పట్టు రాకపోవటం అనేది అది ఎక్కడో లోపం కనపడతా ఉంది. ఏ సందర్భాల్లో మీకు ఈ ప్రభుత్వ పరిపాలన సంబంధించి దేవుని మాట్లాడతారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు మేధావి, అనుభవజ్ఞుడు, ఖచ్చితంగా సమర్థుడు, అది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు, లాంగ్ టర్మ్ పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అది అందరూ అంగీకరించినటువంటి విషయమే. అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి యాస్పిరేషన్స్ ఆయన మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఇక మనం అధికారంలోకి రావేమో,
ఈ జగన్మోహన్ రెడ్డిని దింపలేమో అనే భయం చేత అసాధ్యమైనటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరుతోటి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి అదొక మెయిన్ పాయింట్ అయినప్పుడు ఆ సూపర్ సిక్స్ గురించి అసలు మాట్లాడతల. ఈ రోజున ఆదాయం లేదు, జీడిపి తగ్గిపోయిందని పార్టీ 7 విజన్ అని చెప్పి, నాకు అమరావతి పోలవరమే ముఖ్యమని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకి అంటే ఇప్పటికే సూపర్ 6లో 80% అమలు చేస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్నారు కూటమి నాయకులు. మీరు సూపర్ 6 అమలు చేయాలని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినాక చేసింది ఏంటంటే మనం మెచ్చుకోవాల్సింది పెన్షన్స్ ఒకటి టైంకి ఇవ్వగలుగుతూ ఉన్నారు, జీతాలు కూడా 90% ఇవ్వగలుగుతున్నారు, ఉద్యోగులు చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా 4-5 రోజుల్లో వాళ్ళకి అందజేయగలుగుతున్నారు. అది ఒక్కటే వాళ్ళు సరిచేయగలిగారు తప్ప రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి మిగతాయి కూడా ఏ సూపర్ 6లో ఏది కూడా వాళ్ళు ఇంతవరకు అంటుకోలేదు. అంటుకోవడానికి కూడా వాళ్ళకి భయం పడుతుంది. అంటే ఉచిత ఇసుక ఇచ్చామని చెప్తున్నారు, దీపం పథకం అమలు చేసామని చెప్తున్నారు, పెన్షన్ ఇచ్చామంటున్నారు, డిఎస్సి అమలు చేసామంటున్నారు. డిఎస్సి చూస్తేనేమో సంతకం అయితే జరిగింది తప్ప అమలు అయితే లేదు, ఏదో పోస్ట్ పోన్ చేసామంటున్నారు. ఫ్రీ ఇసుక అని చెప్పి అంటున్నారు, నామినల్ రేట్ తీసుకుంటే చెప్పి అంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు? ఇసుక పాలసీ, మీరు చెప్పినట్టు మద్యం పాలసీ రెండూ కూడా ఫెయిల్ అయినాయి. ఎలా అంటే మద్యం పాలసీ గతంలో లాగానే గొంతుకొక బెల్ట్ షాప్ వచ్చేసింది. ఇసుక ఉచితం అన్నారు, పేరుకు ఉచితం అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరేతలకి ట్రక్ 3,500 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 3,000కే ఇచ్చారు ట్రక్కు. ఎక్కడా ఉచితం జరగడం లేదు. 175 నియోజకవర్గాల్లో ఎవరన్నా 5-10 మంది ఏమైనా ఉన్నారేమో కానీ ఎమ్మెల్యేలు మొత్తం అకౌంట్లు ఓపెన్ చేశారు, మినిస్టర్లతో సహా. వాళ్ళు మగతా వసూలు చేస్తున్నారు, ప్రతిదానికి టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎంఆర్ఓల ద్వారా. ఆఖరికి పోలీసులకి, ఆర్టీఓలకు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళు అమౌంట్స్ వసూలు చేస్తున్నప్పుడు మరి పరిపాలన ఇలాగే ఉంటుంది. మద్యం పరిస్థితి ఏంటంటారు? మద్యం అంతా మేము ట్రాన్స్పరెంట్గా చేసాం, ఎవరైతే లాటరీలో ఇదిలో పాల్గొన్నారో వాళ్ళకే ఇచ్చాను తప్ప దళారులు ఎవరు లేరు, పార్టీ సభ్యులు ఎవరు లేరు అంటారు. జనాలుగా చెప్తారు. దళారులు లేరు, పాత పద్ధతి పెట్టారు. బెల్ట్ షాపుల సంగతి ఏంటి? బెల్ట్ షాపులు పెట్టి మీరు బలదాన ప్రభుత్వమే సాగిస్తున్నట్టుగా కనపడతా ఉంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందే మీరు చేస్తున్నారు. ఇక్కడ తేడా ఏంటి? గతంలో ప్రభుత్వం అమ్మింది, ఇప్పుడు పాటదారులు పాడుకున్న వాళ్ళు, కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు సాప కింద నీరులాగా ప్రతి గ్రామంలో 2-3 పాయింట్లు, పెద్ద గ్రామం అయితే 10 పాయింట్లు. ఏ గ్రామం వెళ్ళినా కూడా మందు ఏర్లై పారుతూ ఉంది. నిన్న మొన్న భోగి పండగ కనుమ రోజున 3 రోజులు డబుల్ది లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్వయంగా మీరు స్టాక్స్ ఫుల్గా పెట్టుకోండి, ఎక్కడా కూడా ఎటువంటి లోపం రాకూడదు, ఎక్సైజ్ రావాలి గవర్నమెంట్ కానీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇంకా మద్యపాన నిషేధం చేసే శక్తి మీకు ఎక్కడ ఉంటుంది? గాంధీ కన్నా కళల రాజ్యం మనకు వస్తుందా అనేది ఆలోచించాలి. అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో కోడి పందాలు నిన్న పండుగ సంబంధించి కోడి పందాలు ఎక్కడ నిర్వహించకూడదని చెప్పి పండగ 10 రోజుల ముందు పోలీసు అధికారులు డిస్ప్లే అయితే చేశారు, పాంప్లెట్ ప్రచారం అయితే చేశారు. కానీ అదే అధికారులు ఈరోజు కనుమరుగయ్యారు. రాజకీయ నాయకులు వచ్చి బర్రెలు వచ్చి దగ్గరుండి కోడి పందాలు ప్రారంభించారు. కోట్లాది రూపాయలు చేతులు మారి చాలామంది కుటుంబాలు చిన్నభిన్నమైనవి. ఏం చెప్తారు మీరు? ఒక్క కోడి పందానికే 1,25,00,000 పందెం జరిగిందని చెబుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కోడి పందాలు విచ్చలవిడిగా జరిగినాయి. గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి, జరగలేదని నేను చెప్పడంలో. వాళ్ళు A to Z అరేంజ్ చేశారు, వీళ్ళు A to Y వరకు ఆగిపోయారు, X వరకు ఆగిపోయారు. కానీ బరులు ఎక్కువ, కొన్ని వేల బరులు ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3. ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి మినిస్టర్ కూడా దగ్గరుండి వాళ్లే పందాలు వేయించారు. మరి మీరు ఇంకా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందండి? మనం దానికి దీనికి తేడా చూపించాలి కదా. మీరు పందాలు వేయనివ్వకూడదు. మీరు అధికారులు చేతులు కట్టేసి వాళ్ళ నోళ్ళు నొక్కేసి ఖచ్చితంగా అమలు చేసినట్టయితే చేయగలిగేవాళ్లే, కానీ మీరే చేయనియట్లా. కోడి కత్తులు కట్టేవారు కేసులు పెడతామన్నారు, పీడియాక్లు పెడతామన్నారు, రకరకాల కేసులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పందాల్లో కానీ, గుండాట్లో కానీ, పేకాట్లో కానీ, ఎక్కడైనా కానీ అశ్లీల కార్యక్రమాల దగ్గర కానీ పోలీసు అనేవాడు కనపడలేదు. పోలీసులుగా అధికారాలన్నీ 3 రోజులు కట్ చేశారు. వాళ్ళని మనమే బిలేం చేయాల్సిన పని లేదు. ప్రభుత్వమే బిహైండ్ బ్యాక్ ప్రభుత్వమే ఉండి కార్యక్రమాలంతా చేసినాయి అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. అది ఏ ఊర్లో చూసినా విచ్చలవిడిగా కార్యక్రమాలు జరిగినాయి. మరి గతంలో జరగలేదని మేము అంటారా? మరి మీకు మార్పు ఏం చూపించారు? మీరు ఆ కట్టడి చేయాలి కదా. కోట్లాది రూపాయలు చేతులు మాని, వేలాది కోట్లు చేతులు మాని అంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడి ఉంటాయి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చి ఏమైనా మార్పు ఏమైనా కనపడిందంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి. సీసా మారింది కానీ లోపల సారా ఒకటే, సేమ్ టు సేమ్ ఏం తేడా లేదు. అధికారం మార్పిడి జరిగింది అంతే. పదవుల్లో పేర్లు మారినాయి అంతే. వ్యక్తులు మారారు.
సంజయ్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? నేను విద్యార్థి దశ నుండి కూడా ఎన్ఎస్వై కానించి 75 ఎన్ఎస్వై, 78 వరకు ఎన్ఎస్వైలో ఉన్నాను, కాలేజ్ డేస్ వరకు. తర్వాత యూత్ కాంగ్రెస్లో 15-20 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను. గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఇప్పటికీ స్టిల్. కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తుందంటారు, వాస్తవం ఏం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బీటీఎంగా పనిచేస్తుందా? 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బీటీఎంగా చేసింది, 24 ఎన్నికల్లో టీడీపీకి బీటీఎం అంటారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అవేద్యమైన, నిజం చెప్పాలి, అవేద్యమైనటువంటి చరిత్ర కలిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఎక్కడే కానీ, దేశంలో ఎక్కడే కానీ ఏ పార్టీకి కూడా బీటీఎంగా పనిచేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, చరిత్ర కలిగినటువంటి పార్టీ, 150 సంవత్సరాలు ఎంతో మందిని ఈ దేశానికి నాయకులను అందించినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పిల్లకాలం నుంచి ప్రాజెక్టు వరకు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, మోడీలు కానీ, చంద్రబాబులు కానీ, ఇంకొకరు కానీ చేసిందంటూ ఈ దేశంలో ఏమీ లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. 2019 ఈ సందర్భంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. 2014-19లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు ఎవరికి సపోర్ట్ చేశారు? 2019 ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేశారు? మేము 2014-19లో ఎవరికి సపోర్ట్? ఎవరికి సపోర్ట్ చెయ్యం మేము. ఖచ్చితంగా పేరుకే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నామినేషన్ వేశారు, ప్రచారం కొన్ని గ్రామాలు చేశారు, కానీ ఓటింగ్ ఎవరికేమన్నారు అంటే ఇక్కడ లోపాయి గారి ఒప్పందం జరిగింది, పార్టీకి పని చేయలేదు నాయకులు. అదేం లేదు, అది అట్లా అని అంటానికి లేదు. మాకు తగిలిన దెబ్బ అక్కడ తగిలిందంటే రాష్ట్ర విభజన మూలంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర విభజనకి కాంగ్రెసే కారణం అని చెప్పి అందరూ ఒప్పుకుని కూడా ఆ నెపం మా మీదకి తోసి పెద్ద అవాండం మా మీద వేశారు. కాబట్టి ప్రజలు మా మీద కోపంతో 14లో ఎక్కువ కోపంగా ఉన్నారు, 19లో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మా పార్టీ దెబ్బతింటానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాంగ్రెస్ లెగసీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టినందువల్ల మా నాయకులు కేడర్ కూడా దాదాపు 90-95% జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళారు. కాబట్టి మా పార్టీ వీక్ అయింది తప్ప వేరే కారణాలు కానీ, ఇంకొకరికి బీటింగ్గా పనిచేయాల్సిన అవసరం కానీ, ఇంకొకరికి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయమని చెప్పడం అనేది జరగదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి పట్టగలదంటారా? ఖచ్చితంగా. మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి గారు కానీ, రుద్రరాజు గారు కానీ, రఘువీరారెడ్డి గారు చాలా బాగా చేశారు. రుద్రరాజు గారు తక్కువ టైం ఉన్నా కూడా ఆయన కూడా యువకుడు, శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఎవరూ చేయలేని పని రుద్రరాజు గారు పనిచేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్తో సహా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్లన్నీ కూడా కోట్లాది రూపాయలు ఉంటే వాటిని వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడి కొన్ని లక్షల్లో ఆఫీసులన్నింటినీ రుణముక్తులు చేసినటువంటి ఘనత రుద్రరాజుకు దక్కుద్ది. ఇక ధర్మిల మా శర్మిలారెడ్డి గారు అంటే మరి మీకు తెలియదు, ఒక లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. పెన్ను పేపరు వితౌట్ అదే రఘువీరారెడ్డి తర్వాత పనిచేసినటువంటి పిసిసి రుద్రరాజు గారు పని ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి మీలాంటి సీనియర్ నాయకులు తర్వాత పిసిసి అధ్యక్షుడికి వచ్చినటువంటి శైలనాథ్ అప్పుడు ఎందుకు రావట్లేదు పార్టీ కార్యాలయానికి? ఎందుకు కనుమరుగయ్యారు? అంటే ఒక దళిత నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉండడం వల్ల మీరు రాలేదా, లేకపోతే శైలజానాథ్ పోకడ వల్ల మీరు దూరం అయ్యారు? కాదు. శైలజానాథ్ గారు కూడా రఘువీరారెడ్డి హయాంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు మీలాంటి వాళ్ళు సీనియర్లు రుద్రరాజు అప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. శైలజానాథ్ విషయంకి వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యారు? పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? పార్టీ చేసే కార్యక్రమాలకు ఎందుకు దూరం అయ్యారు? కావాలని ఎవరు దూరం అవ్వలేదండి. కారణం ఏంటంటే ఆయన బ్యాడ్ లక్, మా పార్టీ బ్యాడ్ లక్ ఏంటంటే శైలజానాథ్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే కరోనా వచ్చింది. కరోనా 1, 2, 3 ఆ పాపం ఆయన ఉన్నంత కాలం కరోనా ఇక్కడే ఆయన వెంటాడింది. అయినా కూడా ఆయన శక్తి మేరకు కార్యక్రమాలు చేయలేదని మనం అంటానికి లేదు. అయితే రుద్రరాజు గారు వచ్చేదలికి కరోనా వెళ్ళిపోయింది. మళ్ళీ అందరూ యువకులు కానీ, సీనియర్స్ కానీ అందరూ రావడం జరిగింది తప్ప కరోనాకి దడిసి బయటికి జనం రాలేదు తప్ప శైలజానాథ్ గారిని వ్యతిరేకించి రాలేదు బయటకు అనేది తప్పు. అంటే శైలజానాథ్ ఉన్న టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు, కరోనా అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో మీలాంటి సీనియర్లు కానీ రాష్ట్రంలో ఉన్నది అతి కొద్ది మంది నాయకులు, సీనియర్ నాయకులు అన్న వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెడితే
ఒక 15 నుంచి 20 మంది ఉంటారు. అవును. అదే ఆ 15 మంది 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళే ఎంపీ అభ్యర్థులు. అవును. వాళ్ళల్లో పార్టీ కార్యాలయానికి వచ్చిన వాళ్ళు లెక్క పెడితే చేయడమే లెక్క పెట్టవచ్చు. అవును. అవును. ఎందువల్ల అంటారు? ఎందువల్ల పార్టీ కార్యాలయం రాలేదు? కొంత స్తబ్దత వచ్చింది. ఆయన అంటే గ్యాప్ ఎందువల్ల వచ్చింది? నిర్వహణ గ్యాప్ ఏం లేదు. నిర్వహణ విషయంలో ఆయనకి అనంతపురం నుంచి ఆయన రావటం, రాలేకపోవటం, వీళ్ళు వచ్చినప్పుడు ఆయన రాకపోవటం, వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాపే తప్ప ఆయన పట్ల ద్వేషం కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఏ కార్యకర్తకి లేదు, ఏ నాయకుడికి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు శర్మారెడ్డి కూడా హైదరాబాద్ నుంచే కదండి. 10 రోజుల్లో కనీసం 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఒక రోజు ఇక్కడ ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అది సాయంత్రం కాదు, 2-3 రోజులు 4 రోజులు. మరి శర్మారెడ్డి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు ఇదే సీనియర్ నాయకులు? ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి చరిష్మా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉత్సాహంతో, ఆశతో వస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు పిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. శర్మారెడ్డి గారి దగ్గరికి ఎంట్రన్స్ ఉందా మీకు? భలే పని. అదే లేదు, ఎప్పుడు లేదు. ఎవరికైనా ఉంటుంది ఎంట్రన్స్. నాకే కాదు, ఏ కార్యకర్త అయినా డైరెక్ట్ కలవచ్చు. ఎంట్రన్స్ లేకపోవడం అనేది ఉండదు, అసలు అబద్ధం అది. అంటే కొంతమందికి ఎంట్రీ లేదు, లోపలికి ఎలా లేదు, అదేం లేదు. అయితే గతంలో కాకుండా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది అంతే. సిస్టమేటిక్ అంటే ఎలా అండి? సిస్టమేటిక్ అంటే ఆఫీస్ ఎలా నడుస్తుంది, ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ఆఫీస్ ఎలా నడుస్తుందో మనది కూడా అలాగే నడుస్తుంది. అడిగి వెళ్ళటం లోనికి. వర్షం ఎవరు పడితే వాళ్ళు దూరిపోయి మాట్లాడితే ఒక డిసిప్లిన్ ఉండదు. వచ్చిన వాళ్ళు ఎవరా తెలియాలి కదా. అంటే గతంలో రఘువీరెడ్డి డిసిప్లిన్ లేదంటారా? ఉంది. మరి రఘువీరెడ్డికి ఈయనకి తేడా ఏంటి? ఉంది. వాళ్ళు సీనియర్లు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కూతురు లెగసీ ఉంది కదండి. లెగసీ ఉన్నప్పుడు ఇంకా జనాకర్షణ కావాలి కదా. జనాకర్షణ కావాలి, ఖచ్చితంగా వస్తుంది, చేస్తుంది కూడా. జనాలు ఆకర్షిస్తున్నారా? డెఫినెట్ కదా, అంటే ఏం డౌట్ లేదు. శర్మారెడ్డికి జనాకర్షణ కావాల్సినంత ఉంది, ధైర్యం ఉంది, తెగింపు ఉంది, చేయాలనే పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసమే వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియాలో మీరు తెలుగుదేశం తీసుకోండి, వైసీపీ తీసుకోండి, కమ్యూనిస్టులు, మన జనసేన తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఏ నాయకుడు కానీ షర్మిలారెడ్డితో పాటు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడగలిగితే విషయాల మీద సమస్య లేదు, వితౌట్ పేపర్. అంటే షర్మిలారెడ్డి గారు మీలాంటి సీనియర్ నాయకులు మాట పరిగణలో తీసుకుంటారా? ఖచ్చితంగా. మాట వింటారా? ఖచ్చితంగా. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ మీరు చెప్పే సలహాలు తీసుకోవడానికి ఉంటుందా సీనియర్? ఖచ్చితంగా. ఇప్పుడు నా జిల్లాకు సంబంధించినంత వరకు అంటే నాయకులను పట్టించుకోవట్లేదు, సీనియర్లను దగ్గర రావట్లేదు, దూరం పెడతారనేది ఒక ప్రచారం. అది అతి కొద్ది మందినే, కొంత కోటరీ అనేది ఉంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో కోటరీ ఉంది. ఆ కోటరీ చెప్పిన మాటలే షర్మిలారెడ్డి పరిగణలో తీసుకుంటున్నారు అనేది. నేను మొన్న మీ పార్టీలో నాయకులే చెప్తా, అది కూడా చెప్తా. 24 ఎలక్షన్స్లో నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. జిల్లా ప్రెసిడెంట్గా ఉండి ఒక పార్లమెంటు 7 ఎమ్మెల్యేలు ఉంటారు. నాకు సంబంధించినంత వరకు, కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు 7 పేర్లు ఇచ్చాను. అంటే 3 పేర్లు ఇవ్వాలి, ఒక్కొక్క పేరుకి 3 ఇవ్వాలి. పార్లమెంట్కి ఇవ్వాలి, అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి. నేను అలా కాకుండా సెలెక్టివ్గా పార్లమెంట్కి ఒకటే పేరు, ఎమ్మెల్యే సీటుకి ఎక్కడైనా 1-2 తప్పితే 3వ పేరు లేదు. 2 మ్యాక్సిమం, 1 ఎక్కువ అట్లా ఇచ్చాను. ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప, ఒక్క పెడని ఎమ్మెల్యే సీటు తప్ప మొత్తం నా సీనియారిటీకి విలువిచ్చి, నా మాటకి విలువిచ్చి, ఇది ఒక పేపర్ ఇస్తేనే ఆశ్చర్యపోయింది ఇదేంటని చెప్పి. అవునమ్మా, నాకు తెలిసిందే, తెలవందేముందని చెప్తే మొత్తం ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప 6 ఎమ్మెల్యేలు ఎంపీ సీటు నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి ఇచ్చింది. ఎక్కడక్కడ ఎంటర్ అవ్వలేదు, ఆవిడ కల చేసుకోలేదు. అంటే సీనియర్లు మాటలు పరిగణన ఖచ్చితంగా పరిగణించుకోబట్టే కదా నాకు 99% సీట్లు వచ్చింది. అంటే మీరు 1975 నుంచి కాంగ్రెస్ పార్టీలో అనుబంధం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర విభజనకు ముందు వరకు ఎందుకు వింతా సంజయ్ రెడ్డికి ఒక కీలకమైన పదవి రాలేదు? దానికి వ్యక్తులు కారణం. కావూరి సాంబశివరావు. కావూరి సాంబశివరావు మెయిన్. నాకు కావూరి సాంబశివరావుకి పొలిటికల్గా నా ఎడ్యుకేషన్ నుంచి కూడా ఆయన అంటే వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, గౌరవమే. నాతో బాగానే ఉండేవాడు, పైకి బాగానే ఉండేవాడు. పొలిటికల్గా వచ్చేతలకి ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ తర్వాత మన రాజకీయంగా తొక్కేయడానికి ఆయన ప్రయత్నించాడు. ఎంత తొక్కితే అంత మనం పార్టీలో మనం పైకి లేచాం తప్ప తగ్గలేదు. ఆయన మెయిన్. ఇంకా తర్వాత ఉన్నారు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే దాదాపు 75 నుంచి అంటే 2024 అంటే దాదాపు 54 సంవత్సరాలు. కరెక్టే. ఈ 54 ఏళ్లలో ఒక కీ రోల్ అనేది సంజయ్కి ఎందుకు రాలేదు? ఒక ఎమ్మెల్యే కానీ, లేదంటే ఒక రాష్ట్ర సంబంధించిన ఒక కేబినెట్ హోదా కానీ మనకు దగ్గర దాకా వచ్చి మన గుమ్మం దాకా వచ్చి, మన చేతి దాకా వచ్చి వెన్నుపోటు పొడిచారంటారు. ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిపోయింది. కట్టప్పలు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరా కట్టప్పలు? ఉన్నారు, పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఒకళ్ళిద్దరు ఆల్రెడీ ప్రతి రాజకీయ పార్టీలో బహిరంగ తెలిసిన విషయం. కట్టప్ప ఎవరు అనేది తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర ఉంది. మీకు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉంది. కరెక్టే. ఇంతకుముందు కూడా ఉపయోగం ఏంటి? కనీసం ఒక కీ రోల్
ఎన్నిసార్లు మనకి ఎవరా కట్టప్ప అవమానం జరిగినా రాకపోయినా, సీటు వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారి ప్రాణత్యాగాలు మన కలుసన్నల్లో మెదులుతూ ఉంటాయి. కాబట్టి నేను వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్స్పైర్ అయినాడు కాదు. వాళ్ళు ఇందిరా, రాజీవుల యొక్క ప్రాణత్యాగాలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నట్టుకైనా జీవం వస్తాయి అని త్యాగాలు అనేది అందరికీ ఉంటుంది సార్. వాళ్ళే చేశారు త్యాగాలు. ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక లక్ష్యం నేను ఎమ్మెల్యే అవ్వాలని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. రాజశేఖర రెడ్డి అయ్యాడంటే మేము అందరం చేయబెట్టి అయ్యాడు. అలా వింతాసరెడ్డికి ఉన్న లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఉంటుంది కదా. ఉంది చెప్తున్నాను కదా, మనం అవ్వాలనుకున్నా వాళ్ళు అవనివ్వలేదని చెప్తున్నా కదా. వాళ్ళు మన హెడ్ మీద 2-3 సార్లు కోట్లాది రూపాయలు సంపాదించి వేరే వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టి లక్షలాది రూపాయలు చేతులు మారిని మన జీవితాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. పార్టీలో కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా మనం ఏఐసీసీ మెంబర్ వరకు వెళ్ళాం. ఎవరు చెప్తేనే మన సమర్థతను బట్టి తీసుకున్నారు తప్ప మనం అక్కడికి వెళ్ళి రాయించుకున్నది ఏం కాదు. అంతగా మీరు కట్టపోవాలని చెప్పలేదు. మీకు ఎవరు వెన్నుపోటు పడిచింది అనేది ఈ 55 ఏళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక కీ రోల్, ఒక పదవి రాకుండా అడ్డుపడ్డా కట్టప్ప ఎవరు మీకు? సరే, ఒక పేరు చెప్పేశానుగా, ఇంకో పేరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరు కూడా వస్తే వదిలేండి, బాధపడతారు. పార్టీలోనే ఉన్నారు. మా పార్టీలోనే దొంగలు చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్న సీనియర్లో కూడా దొంగలు ఉన్నారు. దొంగలు లేరని నేను అంటే ఎప్పుడు ఉంటాను. ప్రతి రాజకీయ పార్టీలో దొంగలు ఉంటారు. ఉండరని నేను అన్నాను. ఎవడో లేకపోయినా నేనుంటా. మా షర్మిల ఉంటుంది ఖచ్చితంగా. మా షర్మిల పక్కనే నేనుంటా. నేను ఈ గదిలో ఉంటే అమ్మాయి ఎక్కడ ఉంటుంది, నేను మొత్తం ఉండట్టే. నేను ఆఫీస్లో ఉంటే ఏగ కూడా వాలదు ఎవడి మీద. ఏఐసిసి స్థాయికి వెళ్ళారు, మళ్ళీ ఈ రోజున పిసిసి జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నారు. కొంతకాలం కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు. ఎందుకు మండల స్థాయికే పరిమితం అయ్యారు మీరు? రాష్ట్ర రాజకీయాలు ఎందుకు ప్రభావితం కావట్లేదు? రాష్ట్ర రాజకీయాలు ఎందుకు మీరు? నేను ప్రభావితంగానే ఉన్నాను. ఇప్పుడు మనం కొంచెం హెల్త్ రీత్యా కొంచెం ఏంటంటే ఆ అమ్మాయితో కూడా చెప్పి మనమే కొంచెం స్లో అయ్యాం. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం వైడ్గా వెళ్ళటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అమ్మాయితో చెప్తే, అందుకని దగ్గరలో నన్ను ఏలూరు జిల్లాకి వేశారు. ఏలూరు జిల్లా విజయవాడ ఆఫీస్కి వచ్చి చూసుకుంటూ ఉంటాను అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు తప్ప మిగతా కార్యక్రమాల్లో ఈ పార్టీని అడ్డం పెట్టుకొని హల్చల్ చేస్తారు తప్ప పార్టీని బలోపేతం చేసే ఎక్కడ లేదనేది కొంత ఉన్నారు. ఇప్పుడు గతంలో పార్టీలో మాజీ మంత్రులు చేశారు, మాజీ ఎంపీలు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. ఇప్పుడు ఈ రోజున పార్టీ బలోపేతానికి అయితే ఎలాంటి ఈ రోజున ఒక నిమిషం టైం ఇవ్వండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ తెర మీద ఉన్న వాళ్ళందరూ దాదాపు 95 మంది కాంగ్రెస్ యూనివర్సిటీ నుంచి డిఎన్ఏతో వెళ్ళిన వాళ్ళే. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకుని పార్టీకి ఎన్నుపోటు పొడిచి బయటకు వెళ్ళిపోయారు. మీకు తెలుసు, మాకు తెలుసు వాళ్ళు ఎవరో. మళ్ళా కొంతమంది వెనక్కి వస్తున్నారు, కొంతమంది రావటంలా. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? 99% వాళ్ళే కాంగ్రెస్ బ్లడ్. ఇట్లా వచ్చిన వాళ్ళే. జగన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా పొత్తిత్తులాగా ఉన్నారా? అక్కడ కూడా దోచేశారు, అతన్ని కూడా ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముంచేశారు కదా. రాంగ్ డైరెక్షన్లు ఇచ్చి పిచ్చి బుద్ధులు తిట్టి రాంగ్ ట్రాక్ పట్టించారు. నా పోటీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పని పట్టేది కాదు. అవకాశం ఉందా భవిష్యత్తులో? ఉండదు. అది జగన్తో కలిసే పరిస్థితి ఉండదు. అసలు మునిగిపోయిన పడవ. నేను ఒక్కసారి కూడా కలవలేదు. చిన్నప్పుడు నాతో కలిసేవాడు, కానీ నేను ఒక్కసారి కూడా పిలుపు వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. వివేకానంద రెడ్డి గారు కవర్ చేశారు, సుబ్బారెడ్డి గారు కవర్ చేశారు, నేను వెళ్ళలేదు. పెద్దిరెడ్డి గారు కవర్ చేశారు, నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. వాళ్ళు రాంగ్ నోషన్లో పోతున్నారు. కాబట్టి ఇది ఎప్పటికైనా మునిగిపోయే పడవ అని చెప్పి మన పార్టీ మారి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు నేను మారలేదు. శర్మిలారెడ్డి గారు పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త లోకలోకలు మొదలైన గ్రూపులు ఏమీ లేదు. ఒకళ్ళిద్దరు లోకలోకలు అనేది కాంగ్రెస్ పార్టీలో లేవు, అసలు ఉండవు. కాంగ్రెస్ లోకలోకలు అనేది కాంగ్రెస్ పార్టీ అది అంతర్గతంగానే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బలము బలహీనత కూడా గ్రూపులు ఉంటేనే పార్టీ బలంగా ఉండేది. కావూరి సాంబశివరావు గారు ఒక గ్రూప్ ఉండేవాడు, పెన్నమనేని కోటేశ్వరరావు గారు ఒక గ్రూప్ ఉండేవాడు. మా జిల్లాలో నేను పెన్నమనేని గారితో పాటు ఉండేవాడిని. నా మీద కోపం కావూరికి అదే, వేరే దేశం ఏం లేదు. ఆయన నా ఇంటికి వచ్చి అదే మన మహిళా గుర్తుతో పోటీ చేశారు కదా పార్టీ పెట్టి, దానికి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండమని బతిమాలారు. హైదరాబాద్ ఆయన ఒక ఆయన రెడ్డి గారు ఈయన వచ్చి నేను చేరలేదు. కావూరు గారితో పాటు నేను ఎల్లుంటే ఈరోజు లైఫ్ వేరేగా ఉండేది. ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ సార్ తప్పో ఒప్పో వెళ్ళారు. ఆయనతో పాటు మహిళా కాంగ్రెస్ గుర్తుకు వెళ్ళిన వాళ్ళందరూ మా సోమనాయుడు లాంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఎలివేషన్ వచ్చింది వాళ్ళకి. నేను వెళ్ళలేదు. నన్ను తొక్కేశాడు అనుకునే కంటే ఆయన అమ్మటి వెళ్ళపోవడం కూడా నేను చేసిన పొలిటికల్గా నేను చేసిన తప్పదం కిందే పొరపాటు కిందే వస్తుంది.
ఆయన మారాడు కానీ పార్టీ కావురు గారు నేను మారలేదు. అదే పార్టీ అదే జెండాలు ఉన్నారు. అదే ఎజెండా. కాంగ్రెస్లోనే ఉన్నాను, కాంగ్రెస్లోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కనీసం వచ్చే ఎలక్షన్లో అయినా అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా? ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. పునరాలోచనలో పడి చాలామంది గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. అసలు మీకు ఓట్ బ్యాంక్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ? ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఎందుకు వేయటం లేదని అడగండి మీరు. ఓటు ఎందుకు వేయటం లేదంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. రాదు. ఓటు ఎందుకు వేయటం లేదు కాంగ్రెస్ పార్టీ కంటే, మనం కాంగ్రెస్ పార్టీకి మన ఓట్లు మనం తెచ్చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, ఆ నరరూప రాక్షసులు ప్రభుత్వం మళ్ళీ రాకూడదని ఉద్దేశంతోనే మొన్న అందరూ కలిసి చంద్రబాబుకి వేశారు తప్ప చంద్రబాబు గొప్పతనం ఏం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంటారు? నాయకత్వం ఏం చేస్తారు? ఓటర్ని నాయకత్వం ప్రభావితం చేయలేదు. అంటే నాయకులు ప్రభావితం చేయలేదంటారు? చేయలేరు. ఈ పరిస్థితులు చేయలేరు. ఈ పరిస్థితిలో చేయలేరు. మనకి అలాంటప్పుడు పార్టీ ఎలా బలోపేతం అవుద్ది? ఖచ్చితంగా ఎంతకాలానికి ఇంకా బలపడదు పార్టీ? అదే 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 మంచి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీక్ అవుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రేజ్. మీకు ఒకటే గుర్తు, మా ఓట్లన్నీ ఎక్కడ ఉన్నాయి? మా షర్మిల చెప్పేది కూడా అదే. మన ఓట్లు ఎక్కడ ఉన్నాయి? రాహుల్ గాంధీ గారు చెప్పేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని మనం లాక్కొచ్చుకోవాలి. అంటే మీ పార్టీలో నాయకత్వాన్ని బలపడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని నమ్మకం లేకే కదా? నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ మీద నాయకత్వం మీద నమ్మకం ఉంటే కాంగ్రెస్ ఇప్పటికీ గ్రామాల్లో కొంతమంది పెద్ద వయసు కలిగిన వాళ్ళు హస్తం గుర్తు చూస్తే అభిమానంతో లెగుస్తారు. అవును, కరెక్టే. ఆ ఉన్నటువంటి ఓటర్లని కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది? నాయకత్వ లోపమా, పార్టీ లోపం ఏనంటారు? అసలు నాయకత్వ లోపం కాదు, మాకు సరిపడ నెట్వర్క్ క్యాడర్ దొరకట్లే మాకు చేతికి. అందరికి ఎంతకాలానికి అంటారు ఇది? దొరుకుతారు. 2014 విభజన అయింది, ఇప్పుడు 24 10 సంవత్సరాలు అయింది. ఇంకా 10 ఇయర్స్ పడుతుందా? 10 ఇయర్స్ పట్టొచ్చు, 5 ఇయర్స్ పట్టొచ్చు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది పాయింట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు, ఎక్కడనే కాదు, గరికి లాంటిది. గాడిదలు చచ్చిపోతాయి తప్ప గరికి చచ్చిపోదు. వర్షం పడంగానే మళ్ళీ ఎగురేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఫిలాసఫీ నమ్మినవాడు ఎవరైనా అదే మాట మాట్లాడతారు. అవ్వాయి గవ్వాయి మాట్లాడేవాళ్ళు, ఏ గంటకు ఆ గొడుగు పట్టేవాళ్ళు, గంటకు పార్టీ మారేవాళ్ళ మాటలు మేము పరిగణలోకి తీసుకోం. ఇది అంటున్నారు ఎవరో మాట్లాడుతున్నారు, అట్ట మాట్లాడుతున్నారు, ఇట్ట మాట్లాడుతున్నారని. వాళ్ళకి అసలు బేస్ లేదు. పార్టీలో బేస్ లేకుండా మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళి ఎల్ఐటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మీద కొన్ని ఆరోపణలు. ఖర్గే అనేది ఒక రబ్బర్ స్టాంపు ఖర్గే అంటారు. ఏం చెప్తారు మీరు? ఎట్లా? బీజేపీ చెప్తారు సోనియా గాంధీ చేతిలో రబ్బర్ స్టాంపు ఖర్గే. చాలా పొరపాటు. పేరుకే పొరపాటు. జాతీయ అది నేను చెప్పుకోను. చాలా పొరపాటు. ఇంతవరకు ఓటమి ఎరగని నాయకుడు, ప్రముఖ దళిత నాయకుడు ఈ దేశంలో, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయనే ఫైనల్, ఆయన మాటే ఫైనల్. బీజేపీ వాళ్ళు ఏదో అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని అడుగుతాను వెంటనే, బీజేపీలో మూడో పేరు చెప్పండి మీరు. అమిత్ షా, మోడీ తప్ప మూడో పేరు ఉన్నదా బీజేపీలో? రాజ్నాథ్ సింగ్. బీజేపీ ఎవరు పెట్టారు? వాజ్పేయి గారు పెట్టారు. వాజ్పేయి గారు ఉన్నారా? అద్వానీ గారు పెట్టారు. ఉన్నాడు. ఏం చేశారు అద్వానీ గారిని? కాబట్టి ఒక నైతిక విలువలు లేని మతతత్వంతో, కులతత్వంతో, ప్రాంతీయతత్వంతో, కుళ్ళుతత్వంతో కుతంత్రాలు చేసి ఏక్నాథ్ షిండేని తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా అధికారాన్ని చేపట్టడానికి చేపట్టినటువంటి బీజేపీ చెప్పే మాటలు ఈ దేశ ప్రజలు కొంతవరకే నమ్ముతారు. పొద్దు నమ్మరేక. ఆ టైం అయిపోయింది. పక్క పార్టీలో ఉన్న నాయకులను అరువు తెచ్చుకొని మీ పార్టీలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు ఈ రోజున. మీ పార్టీలో నాయకత్వం లేదంటారా? నాయకత్వం లేకపోవడం ఎవరు సీఎం? కాంగ్రెస్ పార్టీయా? తెలంగాణ రేవంత్ రెడ్డి ఏ పార్టీ? టీడీపీ పార్టీ కదా. అవును, చేరాడు కదా. పార్టీలు చేరిన మీరు ఆహ్వానిస్తేనే కదా వచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూకి మిమ్మల్ని ఆహ్వానిస్తేనే కదా వచ్చారు. రాజకీయాల్లో వాడు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి నాయకులు లేరండి. ఆయనేమి గెలిచిన పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి తీసుకోలే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చి అనైతికంగా ఉన్నది, అనైక్యతతో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకుని వచ్చాడు. ఎలా? రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పారు, మీరు అందరూ కలిసి పనిచేస్తే మనం గెలుస్తాం. కలిసి పనిచేసేవాళ్ళు మాత్రం మాతో ఉండండి, పనిచేయని వాళ్ళు బయటకు వెళ్ళిపోండి, మీరు వెళ్ళకపోతే నేను పంపిస్తాను అన్నాడు. ఆ డైలాగ్కి సీనియర్ నాయకులు అందరూ పేర్లు అనవసరం, వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చేసారు. రేవంత్ రెడ్డికి నేను పీసీసీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు పనిచేయండి, అధికారం వస్తుంది, మీకు మంత్రి పదవులు అన్నా దక్కుతాయి అని చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో. ఆ యొక్క షాక్ తోటి అందరూ కలిసి పనిచేశారు కాబట్టి తెలంగాణలో మేము గెలిచాం. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కర్మాగారం లాంటిది, నాయకులు తయారు చేస్తాం అనేది ఒక గతంలో నాడు. కానీ ఈరోజు ఆ నాయకత్వం తన నాయకులు తయారు చేసే కర్మాగారం ఏమైపోయింది? తయారైన వస్తువు ఇవన్నీ తయారైన కర్మాగారం స్తబ్దత అయిపోయిందా? పవర్ జనరేట్ ఆగిపోయింది అంటారా? ఏం ఆగదు. ఆ జవసత్వాలు ఆగిపోయిందా కాంగ్రెస్ పార్టీకి? ఆగదు. సంపాదించుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇందాక నేను చెప్పాను, మీరు చెప్పారు.
ఏ పార్టీని నమ్ముకొని ఏ పార్టీని అడ్డం పెట్టుకొని మరి కోట్లాది రూపాయలు భవనాలు కట్టుకొని సంపాదించుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే, కొన్ని లక్షల మంది వెన్నుపోట్లు పొడిచి పార్టీని వెళ్ళిపోతూ ఉంటే ఆ గాయాలు మార్చుకోవడానికే మాకు టైం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎన్నుపోటు మనుషుల ద్వారానే నష్టం ఎక్కువ జరిగింది. ఆ గాయాన్ని మార్చుకుంటే మీకు టైం పెడితే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఎవరు? ఆ ప్రజలకు ఎవరు భరోసా? మేమే. ఇంకెక్కడ మీ గాయాలు మార్చుకుంటే మీ టైం. నాయకత్వం ఒక్కటే కాదుగా, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఒక్కటే ఎజెండా కాదు. కాంగ్రెస్ పార్టీకి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ మార్చేయాలని చూస్తున్నారు. దేశం చాలా ఆపదలో ఉంది. స్వతంత్రానికి ఇబ్బంది ఉంది, రాజ్యాంగానికి ఇబ్బంది ఉంది, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశ ప్రజలకు వేరే దిక్కు లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పదే పదే లౌకికవాదం అంటే? అసలు లౌకికవాదం అంటే ఏంటి? మత ప్రసక్తి లేని లౌకికవాదం అంటే ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కలిసి ఒకే జెండా కింద ఉండటమే లౌకికవాదం. మన రాజ్యాంగంలో ఉన్న పీఠికలోనే అది ఉంది. కానీ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఆ రాజ్యాంగమే మాది కాదని చెబుతున్నారు. నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఒక మాట చెప్పాడు, ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు, నిన్న రామాలయం ఓపెన్ చేసి కట్టిన తర్వాత స్వాతంత్రం వచ్చింది అనేటువంటి మాట ఒక 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భగత్ అనే వ్యక్తి మాట్లాడాడంటే మరి మనం సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజాస్వామ్యం స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఆయన ఇవాళ ఈ రోజున మాట మాట్లాడుతున్నాడు. స్వతంత్ర భారతంలో ఉండి స్వతంత్రం రాలేదు ఈ దేశానికి అని చెప్తున్నాడు. అంటే అతనికి అంబేద్కర్ రాజకీయం మీద, రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేదు. బీజేపీ పార్టీని ఎందుకు రాహుల్ గాంధీ మతతత్వ పార్టీ అంటే? మతత్వ పార్టీయే కదా, ఖచ్చితంగా మతత్వ పార్టీ. అంటే హిందూతత్వం అంటున్నారు. హిందూతత్వం ఏంటి? హిందువులే, క్రిస్టియన్సే, ముస్లింసే, సిక్కులు, పార్సీ ఎవరైనా ఉండొచ్చు అని రాజ్యాంగం ఫస్ట్ పేజీలో రాసి ఈ దేశంలో ఉంటే నువ్వు హిందువులు ఒక్కళ్ళని బజాన్ వేసుకుంటున్నావు అంటే ఓటు బ్యాంక్ హిందువుల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ బజాన్ వేసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా చేశారో కనీసం వాళ్ళలో ఒక 10 మంది మీకు పార్టీలో యాక్టివ్గా ఉన్నారా? ఉన్నారులేదు, లేకపోతే ఉన్నారు. ఒక 5 పేర్లు చెప్తారా? ఉన్నారు. అల్లమరాజు గారు ఉన్నారు, జేడీసీలో ఉన్నాడు, చింతామోహన్ ఉన్నాడు, లేకపోవడం ఏంటి ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఉన్నారు, వస్తున్నారు ఖచ్చితంగా ఉన్నారు. దాంట్లో తేడా లేదు. అంతా ఉన్నారండి. ఇబ్బంది ఏం లేదు. నాయకత్వానికి ఇబ్బంది ఏం లేదు. సార్, మీ జిల్లాలో మీరు జన్మించినటువంటి జిల్లాలో స్ట్రైట్గా మాట్లాడదాం. చెప్పండి ఓపెన్గా. మీరు జన్మించినటువంటి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పోర్టుకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఆయన కాలం చేశారు. తర్వాత పార్టీలు మారినాయి, తర్వాత పార్టీల అధికారంలోకి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ పోర్టు గురించి చెప్పని ఉద్యమం చేశారా? బందర్ పోర్టు గురించి చేసాం. మేము కూడా కలెక్టర్ ఆఫీసర్ ధర్నాలు చేయకపోవడం ఏంటి? ఖచ్చితంగా చేసాం. మాకు వాళ్ళు మాతో ఉన్నప్పుడు పేరు నాని మేము అందరం కలిసి చేసాము. తర్వాత కూడా విడిపోయినా కూడా చేసాం. 2014 నుంచి ఇప్పుడు కనీసం దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బందర్ ఎక్కడ కూడా పోరాట పట్టిన ఖచ్చితంగా చేసాం. మా స్ట్రైక్ తక్కువ కాబట్టి 19 లేదు, 24 ఇప్పుడు కూడా కనీసం. అది మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము పోర్టు గురించి బందర్లో చేసాం, ధర్నాలు చేసాం, మెమరాండాలు ఇచ్చాం కలెక్టర్కి. మా స్టేక్ దాంట్లో ఖచ్చితంగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. ప్రస్తావన చేశాం. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉండగా కూడా చేసాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా బతికి బట్టగడద్దా? ఉన్న ఓటర్ల సంఖ్య ఇంకేమైనా సంఖ్య పెరుగుద్దా? ఓటర్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఆ ప్రశ్న అడిగే ముందు మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 2 పార్లమెంటు సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, ఢిల్లీలో 540 సీట్లు ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ రాకూడదని ఎక్కడుందండి? ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడింది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరైనా ఎలా ఉందంటే పక్కన పోడైతే అట్లా కాదు. రాజకీయాలు అనేది అన్ని పార్టీలు ఉండాలి, తీసుకోవాలి. స్పోర్టివ్గానే నేను చెప్పేది. మా క్యాడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. మా క్యాడర్ని అతను కిడ్నాప్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మా క్యాడర్ అంతా అక్కడ ఉంది. మీ క్యాడర్ అంతా నిలబడ్డే కదా ప్రజలు వైసీపీ తరపున ఉన్నారు, వెళ్ళారు, అధికారంలోకి వస్తుంది, భవిష్యత్తు అనేది వాళ్ళు ఆలోచించుకుని వెళ్ళిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగా ఈ రోజున మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులుగా చెప్పబడే నాయకులు స్టిల్ జగన్ టచ్లో ఉంటారు. త్వరలోనే కొంతమంది సీనియర్లు పార్టీ మారబోతున్నారు. మారినా సరే ఎవడన్నా వెళ్ళనివ్వండి, అది కూడా చెప్తాను. ఉండేవాడు ఉండమనండి, వెళ్ళేవాడు వెళ్ళమనండి. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకు ఒక వ్యక్తి ఎవరైనా ఒక కార్యక్రమంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. త్వరలో
వైసీపీ జతం తీసుకోబోతున్నారు ఈ పెద్దల కాలం. అప్పుడు ఎలా ఉంటుంది పార్టీ పరిస్థితి? ఏముండదండి, వ్యక్తుల వల్ల, ఒక సంజయ్ రెడ్డి వెళ్ళినందువల్ల, ఒక సురేష్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల, ఇంకొక ఎల్లయ్యప్పలు వెళ్ళినందువల్ల పార్టీకి వచ్చి నష్టమే ఉండదు. ఇంకొకరు వస్తారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభలు పెట్టి 6 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొస్తారని ఉన్న కలలు కన్నారా? వాడు ధైర్యం చేశాడు, దమ్ముగా ఖర్చు పెట్టాడు, నుంచోబెట్టాడు, జనాన్ని పోగు చేశాడు, ఒక్కసాట తీసుకొచ్చాడు. ముఖ్యంగా నాయకులందరినీ రాహుల్ నాయకత్వంలో ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చాడు, పెట్టాడు కాదు. అలాగే షర్మిల వచ్చింది, ఖచ్చితంగా వయసులో ఉంది, ఖచ్చితంగా చేస్తుంది, డెఫినెట్ చేయగలుగుతుంది. సీనియర్లో కొంతమంది ఇదే శర్మారెడ్డిని మార్చాలి, వేరే పర్సన్ పిసిసి వాళ్ళకి డిమాండ్ చేస్తారు. అది జరగని పని, అది పిచ్చి డిమాండ్, పిచ్చి మాటలు అవన్నీ. షర్మిలారెడ్డి అంటే ఇప్పటికే కొంతమంది నాయకులుగా పరిగణించేవారు, కొంతమంది వాళ్ళు అనుకుంటున్నారు నాయకులని. హైకమాండ్ కంప్లైంట్ చేశారు. చేసుకోనండి, ఎవడేం చేయొచ్చు కంప్లైంట్, చెత్తపుట్లో పడేస్తారు తప్ప వాటి వల్ల వచ్చేది ఏముండదు. పరిగణన తీసుకుని ఏ నాయకుడైనా మీరు వెళ్ళినా నేను వెళ్ళినా టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, అంతవరకే తప్ప షర్మిలారెడ్డిని మార్చే పరిస్థితికి వస్తారని నేను అనుకోను. జరగదు, అంటే మార్చే ఉద్దేశం అది ఎట్టి పరిస్థితులు జరగదు. ఆమె సీఎం అయ్యే వరకు ఆవిడే ఉంటుంది. సీఎం భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది షర్మిలారెడ్డి, రికార్డ్ అవుతుంది మీరు మాట్లాడేది. అవునవండి, ఖచ్చితంగా. నేను రాసి పెట్టుకోండి మీరు, రేపు అవుతుందో. రాజశేఖర రెడ్డి గారు కూడా నాతో ఈ మాట అన్నాడు ఒకప్పుడు. మనం ఎప్పుడు అవుతాం సీఎం అంటే ఇంకో 15 ఏళ్ళు పట్టుద్ది అన్నాడు ఆయన. 94లో అట్లాగే పట్టింది, 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మీరు అధికారంలో ఎంత టైం పడుతుంది? ఎవరు? షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారం సీఎం అవడానికి 29 లేదా 34. 29కి అవకాశం ఎందుకు ఉండదు? ఎందుకు ఈ లోపు ఈ 4 ఏళ్ళలో బొచ్చడి కార్యక్రమాలు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి మార్పులు రాజకీయాల్లో. ఏదైనా అవ్వచ్చు, గుర్రం ఎగరనవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే త్వరలో జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికలు అనేవి రావు, అది మర్చిపోండి. జమిలి ఎన్నికలు నేను వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు, అది అబద్ధం, అది ఉపయోగం లేని మాట. జమిలి లేదు. సార్ ఇంకొక విషయం వాస్తవాలు మాట్లాడదాం. 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తులు చేసుకున్నారు, అప్లికేషన్లు పెట్టారు. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎమ్మెల్యేకి 10,000 రూపాయలు, ఎంపీకి 5,000 రూపాయలు ఫీజు కట్టించుకున్నారు. పార్టీలో లిస్ట్ అవుట్ చేశారు. షర్మిల గారు ఇంటర్వ్యూలు చేశారు. ఆ ఇంటర్వ్యూలు కూడా మమానిపించారు. కానీ చివరికి ఆవిడకి ఎవరికైతే సీట్ ఇవ్వాలనుకున్నారో ఆ వ్యక్తికే సీట్లు ఇచ్చారు. దాని విషయం మీద కొంతమంది పార్టీ హైకమాండ్ని కంప్లైంట్ చేశారు. మీడియా ముందు కూడా వచ్చి బహిరంగ ప్రకటన చేశారు. పార్టీ మమ్మల్ని మోసం చేసింది, నట్టేటను ముంచింది, మేము ఎంతకాలం పార్టీ కృషి చేసాము, పార్టీకి కృషి చేసాము, మా జీవితాన్ని పార్టీ త్యాగం చేసాము, మాకు పదవులు ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు అన్నారు. ఏ చెప్తారు ఆ విషయం? పేరు చెప్పవసరలా. ఆ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ 5-6 సంవత్సరాల నుంచి సీనియారిటీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి అసలు సంబంధం లేదు. వేరే పార్టీలో గేట్లు మూసేసినందువల్ల ఈ పార్టీలోకి వచ్చి కూర్చున్నారు, కుర్చీలు వేసుకుని తప్ప వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒప్పుకోవడానికి నేను ఒప్పుకోను. నా సర్వీసులు 4 వంతులు, 4 వంతు కాదు 5 వంతు కూడా ఉండదు. కాబట్టి పేర్లు వాళ్ళంతా నాయకులుగా పరిగణించరా మీరు? మరి అన్ని ఆవిడే ఇచ్చుకునేటట్టు అయితే నేను చెప్పిన వాళ్ళకి 8 మందికి ఎట్ట వచ్చింది, 7 ఎట్ట వచ్చింది? అంటే పేరుకే ఆవిడ ఇంటర్వ్యూ చేశారు తప్ప, ఆ ఇంటర్వ్యూలో మమ్మ అనిపించారు తప్ప, ఆవిడ ఎవరికైతే మైండ్లో ఉందో ఆవిడకే సీట్లు ఇచ్చారనేది. ఆవిడ మైండ్లో ఉండటానికి ఆవిడకి జాతీయ స్థాయిలో కంప్లైంట్లు కూడా ఇచ్చారు, మీడియా ప్రకారం కూడా ఇచ్చారు. ఎవరివ్వండి, మీడియా ముందు కూడా ఇచ్చారు. మరి ఇది యాక్షన్ ఏది? అది నిజమైతే మీరు అన్నట్టు యాక్షన్ ఉండాలిగా. ఏది యాక్షన్? నో యాక్షన్. నేను డైరెక్ట్ మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లోనే ఆ ప్రస్తావన చేశా. ఇట్లా బయటకు వెళ్ళి ఎవరు పడితే లావాకులు చావకులు పేలుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దలు మొత్తం కూడా అలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వటం మొదలు పెడితే వాళ్ళు విలువ పెంచినట్టు అవుతూ వదిలేయండి అన్నారు. అంతే సార్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ ఉన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఏకనాథ్ షిండే గాళ్ళు ప్రతిసాట ఎక్కువ, ఇందాకే చెప్పాను, బీజేపీ అనేది అన్ని రాజకీయ పార్టీలని, శరద్ పవార్ పార్టీని చీల్చేసింది, శివసేన పార్టీని చీల్చేసింది, ఇంకా ఇండిపెండెంట్లుగా కొన్ని 100 మందిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ఆవజవాలన్నీ లాగేసి వాళ్ళ క్యాండిడేట్లు ఓడిపోయేటట్టుగా కుట్రలు పన్నారు. రాజకీయంగా అందరూ చేస్తారు, కానీ అట్లా క్షుద్ర రాజకీయాలు అంటారు. వీటిని క్షుద్ర రాజకీయాలు అంటారు. క్షుద్ర రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఎక్కువ కాలం నిలబడవాయి, అతుకులు బంతలే. త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా నూతన కార్యాలయం ప్రారంభించారు. ఆ ప్రభావం ఏమన్నా ఢిల్లీలో మళ్ళీ పాత రోజులు వస్తాయంటారా కాంగ్రెస్ పార్టీకి, లేదా మళ్ళీ బీజేపీ కానీ ఆపకప్ చెప్తారా? మనం అప్పచెప్పడం కాదు, ప్రజలు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు కేజ్రీవాల్ మోడీ పెట్టే కేసులకి వాటికి దడిసిపోయి మోడీకి దాసోహం అంటున్నాడు. మరి ఈవీఎంలు గోల ఒకటి ఉంది ఒక పక్కన మనకి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. షీలా దీక్షిత్ 75-80 ఏళ్ళ ఆవిడ 3 సార్లు 15 సంవత్సరాలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ బలం లేకుండా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి ఇక్కడ 165 సీట్లు ఈ రాష్ట్రంలో వచ్చినాయి అంటే ఈవీఎంలు గోలని జగన్ గోల పెడుతున్నాడు. మరి ఈవీఎంలు మోత అని చెప్పి, ఈవీఎంలు మోత అనేది నిన్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 7 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి అంటే పోలేనట్టుకంటే మరి ఆంధ్రప్రదేశ్లో.
మరి అది జగన్ చెప్పేది నిజమేమో అనిపిస్తుంది మాకు కూడా. అంటే మహారాష్ట్ర ఎన్నికల టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే మాట ఉంది. నేను అనేది అది జరిగిందా జరగలేదా అనేది మనకు తెలియదు. మరి వేరే అబౌట్ 7 lakhs ఎక్స్ట్రా ఓట్లు, 7 లక్షల ఓట్లకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఎక్కువ రావడం ఏంటి? ఒక బాక్స్ పోయిందని తక్కువ రావాలి, ఒత్తేగిస్తే ఎక్కువ ఎలా వస్తాయి? 7 లక్షల ఓట్లు, 165 సీట్లు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, అది మేము ఒప్పుకుంటాం. కానీ 11 సీట్లకు పడిపోయే అంత వ్యతిరేకత ఉందని నేను ఒప్పుకోను. 11 సీట్లకు పడిపోయే అంత హీనమైన నాయకత్వం అక్కడ ఉందని నేను అనుకోను. కనీసం 40 50 ప్రతిపక్షం రావాలి కదా. 165 వన్ సైడ్ వచ్చినాయి అంటే పోయినసారి 152 జగన్కి అలాగే వచ్చినాయి అనేది మేము అనుకోవాల్సి వస్తుంది. 151 పోయినసారి జగన్కి చేశారు మంత్రం, ఈసారి వీళ్ళకి చేశారు మంత్రం. ఎందువల్ల వైసీపీ అంత ఘోర పరాభం అయిందంటారు? 151 నుంచి 11 ఎందుకు పడిపోయింది అంటారు? కారణం ఏంటంటారు? ఆయన చుట్టూ ఉన్నటువంటి 10-15 మంది, ఆయన ఆలోచన విధానం, మెయిన్ పోర్షన్ 50% జగన్మోహన్ రెడ్డి అయితే 50% ఆయన చుట్టూ ఉండేటువంటి పంగాదారులు చేసినటువంటి అకృత్యాల మూలంగా, ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారిని మట్టు పెట్టడం అనేది ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజలు సహించలేకపోయారు. అంటే రాయలసీమ ప్రజలు అస్సలు సహించలేకపోయారు. వివేకా గారికి హత్యకు సంబంధించి జగన్మోహన్ హస్తం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు, తర్వాత ఏం తెలిసిందిగా. తెలిసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు? అధికారంలో ఉండే 5 ఏళ్ళు చంద్రబాబు టైంలో జరిగింది, మీరు వచ్చారు అధికారంలోకి, మీ బాబాయే కదా, మంచి మనిషి కదా, అప్పటికే సిబిఐకి ఇచ్చారు కదా. ఎవరికైనా ఏమైనా 5 సంవత్సరాలు నీకు ఆ కేసు తేల్చేసి చెల్లెలకి న్యాయం చేయటం కుదరలేదా? ఎంతోమందికి న్యాయం చేసావే నువ్వు, ముక్కు మొక్క తెల్ల ఎంపీలు చేసావే. అది ఎలా నమ్ముతారు చెప్పండి? ప్రజలు నేను ఎలా నమ్ముతారు? అందుకే నీకు రాయలసీమలో 0 ఇచ్చారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏంటంటే? కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అది సంబంధమే లేదు. నక్కకే నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. త్యాగదనులు పుట్టిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని ప్రపంచం అంతా కూడా త్యాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ గజ దొంగల పార్టీ. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పోలికేంటి? అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ రాహుల్ గాంధీ అవ్వకపోయినా మేము బాధపడం. ఏదో ఒక రోజున రాహుల్ గాంధీని ఈ దేశ ప్రజలు ఆ చైర్లో తీసుకెళ్ళి ఇసిరి కూర్చోబెడతారు ప్రధానమంత్రి. ఖచ్చితంగా అవకాశం ఉంటుందంటే రాలేదంట, అది మీకు డౌట్ అవసరం లేదు దాని గురించి. అసలు రాహుల్ గాంధీ మస్ట్ బి, అలాగే వేరే ఆల్టర్నేటివ్ లేదు. మోడీ తర్వాత చెప్పండి, లేదు ఇక బీజేపీ ఎట్లా ఉంటుంది? మోడీ తర్వాత 16 ముక్కలు అయిపోతుంది అది బీజేపీ. మోడీ రాకముందు కూడా ఇంకెవరు నెక్స్ట్ అనుకున్నారు, మోడీ వచ్చాడు తర్వాత అది వేరే. మోడీ అమిత్ షా లెక్క వేరు, మిగతా వాళ్ళ లెక్క వేరు. ప్రతి వ్యక్తికి తేడా ఉంటుంది. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికిప్పుడు ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి? పక్క వైసీపీ ఏమో మహిళల మీద దాడులు అఘాయిత్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు, మీడియాలో కూడా వస్తున్నాయి. ఎలా ఉందంటారు గతానికి ఇప్పుడు చూస్తే లా అండ్ ఆర్డర్? గతంతో పోల్చుకుంటే కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బెటర్ అనే చెప్పాలి. ఉన్న విషయాన్ని మనం మరీ ఎగ్జాగరేషన్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ ప్రభుత్వానికి పొట్టయితే రాలా, ఇంకా గ్రిప్పు ఇంకా 100% చంద్రబాబుకి గ్రిప్ వచ్చినట్టుగా కనపడతల శాఖల మీద కనపడతలా. 2 ఎద్దుల బండి ప్రయాణం లాగా డిప్యూటీ సీఎం ప్రతి దాంట్లో ఏలు పెడతాం, ఇది కొంచెం జనంలో కూడా పార్టీ కేడర్లో కూడా కొంచెం నైరాశ్యానికి దారితీస్తూ ఉంది. డిప్యూటీ సీఎం అంటే అదనంగా ఏమి ఉండదు, పేరులో ఉన్న డిప్యూటీ సీఎం అనేది ఉంటుంది తప్ప ఒక మంత్రి కేడర్ ఆయనది కూడా. కానీ అది మరి ఆయన అయితే ఒక రాజకీయ నాయకుడిగా అతన్ని మనం తప్పుపడటానికి కూడా ఏం లేదు. అతను పార్టీని డెవలప్ చేసుకోవడానికి అతను స్పీడ్గా వయసులో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని ఏం మనం తప్పట్లేం. కానీ అది కూటమికి చిన్నభిన్నం అవడానికి కానీ కారణం అయితే మట్టుకు అది స్వయంకృత అపరాధం కింద వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు సక్సెస్గా నడుస్తుంది అంటారా? కూటమి మధ్యలో బాలదంటారా? అది చంద్రబాబు నాయుడు గారు ఓపిక మంతుడే, ఓపిక ఎక్కువే ఆయనకి, ఆయన పేషెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య మాటల్లో కొంచెం గ్యాప్ వస్తుంది. దానిలో చూసుకుంటే ఎన్ని వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడేది ఒక రకంగా మాట్లాడుతున్నారు. కూటమి ధర్మం ప్రకారం నడిచినంతసేపు నిలబడుద్ది. అది బ్రేక్ అయ్యి చంద్రబాబుకి సహనం నశించిన రోజు బ్రేక్ అయిపోయింది. సక్సెస్గా 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళదంటే కష్టమే, కూటమి ముందుకు కష్టమే. ఎందుకంటే 6 నెలలకే కొంచెం తేడా కొడుతుంది. వాళ్ళు పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జనసేన. వీళ్ళు అది తెలుగుదేశంకి మైనస్గా మారే ప్రమాదం ఉంది. అవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. సార్ ఇప్పుడు మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఎవరైతే టికెట్లు కూడా తోపులాటలో 6 చనిపోయారు. ఒక పక్క ఏమో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఉంటుంది, ఓ పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము క్షమాపణ చెప్తాము, టీడీటీ బోర్డు క్షమాపణ చెప్పాలి, క్షమించమని చెప్తాం అంటున్నారు. దాన్ని పరిగణన తీసుకోవట్లేదు టీడీ చైర్మన్. చంద్రబాబు గారు ఏమో కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళని సస్పెండ్ చేశారు జాబ్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు చేశారు.
వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అసలు ఈ సఖ్యత గురించి కానీ ఆ సంఘటన గురించి ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్పాను మీతో. ఇప్పుడు ప్రతి విషయానికి డబుల్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఒక సీఎం మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా ఇంకొక మంత్రి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉండదు. అది చేయటం కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు తిరుపతిలో జరిగింది ఘోరమే, జరగకూడదు, చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం, బాధాకరమైన విషయమే. దాన్ని ఎవరో కాదనలేరు. కానీ అది వ్యక్తి తప్పులే కదా, మామూలుగా మానవ తప్పిదమే కదా. అది పోలీస్ అధికారుల, టీటీడీ అధికారుల, ఎవరనేది ఒకరి మీద తొయ్యలేం మనం. అది పోలీసుల పాత్ర ఉండొచ్చు, టీటీ అధికారులు వేలాది టికెట్లు ఒకేసారి అమ్మేసినందుకు టీటీ అధికారులు తప్పు ఉండొచ్చు. వైకుంఠ ఏకాదశి అంటే చాలా మంది భక్తులు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని ఉంటే ప్రతిసారి ఏదో జరుగుతుందంట. ఈసారి జరగకుండా చూద్దాం అనుకున్నాం, కానీ జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా అది వ్యక్తి మానవ తప్పిదమే. దాంట్లో క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాణాలు రావు కదా. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి, టీటీడీ అండగా ఉండి, ఆ ప్రభుత్వం ఆ 6-7 కుటుంబాలని 42 మంది దాకా బాగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో సందేహం లేదు. అంటే పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్కి వస్తే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయారు. అక్కడ ఆ హీరో మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వీళ్ళని బదనామా చేయరనేది వైసీపీ ఆరోపిస్తుంది. అంటే హోమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, టీడీ చైర్మన్ కానీ వీళ్ళని ఎందుకు బదనామా చేయరు, వీళ్ళ తప్పిదం వల్ల వీళ్ళు చనిపోయారు 6 అంటారు. దాని గురించి ఏం చెప్తారు మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా? ఇప్పుడు పుష్ప సినిమాకి దానికిను దీనికి సంబంధం లేదు. సినిమా అనేది అది ఒక ఎగ్జాగ్రేషను. 2-3 నిమిషాల్లో నీళ్ళు చల్లితే ఆరిపోయేటువంటి అభిమానంతో జనం తోసుకొచ్చారు. అతను అట్లా వెళ్ళి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓపెన్గా రాజకీయ నాయకుల్లాగా ఓపెన్ టాప్లో చేతులు ఊపుకుంటే వెళ్ళడం వల్లే అంత జనం వచ్చారు. నువ్వు వచ్చినట్టు ఎవరో తెలుసు, లేకపోతే రూఫ్లో వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఎంతమంది హీరోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పొలిటికల్ ఎజెండా ఉంది. వాళ్ళకు కూడా మెగా ఫ్యామిలీ మీద కొంచెం కినుకు వహించారు వాళ్ళు. మనం కూడా దిగితే ఎలా ఉంటుంది రంగంలో కానీ చూసుకోవటం కోసమే వాడు టాప్ రోడ్ షో నిర్వహించాడు. భవిష్యత్తులో అల్లు కుటుంబం రాజకీయంగా వస్తుంటారు. ఖచ్చితంగా రాకుండా ఉంటారని మీరు చెప్పగలరా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వస్తారండి. ఇప్పుడు ఆ 3 అన్నదమ్ములకు పదవులు వస్తున్నాయి, మెగా కుటుంబం అంతా పైకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనకే చరిష్మా ఉంది. మనం రావద్దంటానికి మనకేం అధికారం లేదుగా. పొలిటికల్ స్పేస్ ఎంతో ఉంది, రావచ్చు. అంటే అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ మీద కేసులు బనాయించాలని వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు దాని గురించి? ఎవరి మీద కేసులు? సీఎం చంద్రబాబు నాయుడు మీద కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, టీడీ బోర్డు చైర్మన్ ముగ్గురు మీద కేసు. వీళ్ళే బాధ్యులు. 6 చనిపోయారు తొక్కిసలాటలో. వీళ్ళు భద్రత ఏర్పాట్లు సరిగ్గా చేస్తే ఈ పరిస్థితి రాదు కదా అంటారు. అది కరెక్ట్ కాదు. ఇంతకాలం తిరుమల చరిత్ర ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనేది అది కరెక్ట్ కాదు. అది అనుకోకుండా జరిగిన, యాక్సిడెంటల్గా జరిగిన కార్యక్రమమే ఘటనే తప్ప దాన్ని ఒక ఘటనగా చూడాలి తప్ప అది ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రికి, ఎక్కడో ఉన్న చైర్మన్కి వాళ్ళకి ఎట్లా సంబంధం ఉంటుంది? అధికారులు మెయిన్ బాధ్యులు అధికారులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటుందంటే లిమిటెడ్ బాధ్యతే ఉంటుంది. చెప్పి వెళ్ళిపోతారు. చేయాల్సిందంతా ఎగ్జిక్యూషన్ అధికారులే. పోలీసు కావచ్చు, టీటీడీ సిబ్బంది కావచ్చు, అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళ బాధ్యతలు చెబుతుంది తప్ప వాళ్ళు ఎట్లా అవుతారు? ఎవరు కదా. సంబంధం లేదంట. ఎట్లా సంబంధం లేదంటే సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ బాధ్యత నువ్వే. అట్లా అనుకుంటే ప్రతిదానికి సీఎంని బాధ్యత చేయాలంటే ఆయన రోజు వాయిదాలు తిరగడం సరిపోద్ది. అది కరెక్ట్ కాదు. ప్రతి చిన్న విషయాన్ని మనం అట్లా చేయటం కరెక్ట్ కాదు. సార్, ఎందుకని వైసీపీ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది? కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తారని చెప్తారు. నిజంగా అక్రమ కేసులు బనాయి ఎక్కడంటే బనాయించింది? వచ్చింది నిండా 6 నెలలు అవ్వలేదు. ఒకరిని లోన్ వేయలేదని వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఏమైంది, రెడ్ బుక్ లాకర్లో పెట్టారా అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అదంతా ఒక పక్క లోకేష్ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు చంద్రబాబు దగ్గర. వాళ్ళు ఏదో తెలియక రాసుకున్నారేమో కానీ చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్టం ప్రకారం నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తుంది అంటాడు. వీళ్ళకి మైనస్టిక్ ఇదంతా. అది జరగదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరగదు. జగన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. లోకేష్ రాసుకున్న నడవదు. పక్క చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఒకటే, నాకు తెలుసు కదా. ఖచ్చితంగా జరగదు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పాడు, సూపర్ 6 అని ఎన్నో చెప్పాడు. అవి అమలవుతాయి అంటారా? డబ్బులు లేవని నిన్నే చెబుతున్నాడుగా. డబ్బు లేదు, అప్పు చేయాలి. ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని చిన్నవి ఉండే చేయొచ్చు, కానీ అవి కూడా చేయట్లేకపోతున్నాడు. ధైర్యం చాలట్లా. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా నిర్మాణం జరుగుతాయి అంటారా? అసలు అమరావతి ఉద్యమం కోసం అనేక పెద్ద ఉద్యమం జరిగింది. జరుగుతాయి. కానీ సీఎం గారు
ఒక అమరావతి పోలవరమే ఎజెండాగా పెట్టుకోకూడదు. ఒక రాజధాని అనేది మీ గవర్నమెంట్ కావాల్సిన వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అరేంజ్ చేసుకుని వదిలేస్తే ప్రైవేట్ వాళ్ళు కావాలంటే కొనుక్కుని కట్టుకుంటారండి. మీరు నగరాన్ని నిర్మించడం ఏంటి? మీరు నిర్మించకూడదు. మీరు ఒక సీఎంగా మీకు ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి, సెక్రటరేట్ కావాలి, హెచ్డిఓలు ఆఫీసులు కావాలి, అని పెట్టండి, తప్పులేదు. అంతవరకు చేయండి. 10,000 కోట్లు పెట్టారు, ఇంకో 10 పెట్టండి, అంతవరకు అయిపోతుంది. మీరు వదిలేసేయండి. ఇక ఎవరు కావాలంటే వాళ్ళు పక్కన కొనుక్కొని డెవలప్ చేసుకుంటారు. పోలవరం కట్టండి. పోలవరం కడితే అది సంజీవిని రాష్ట్రానికి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవ్వకుండా చూడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది గొప్పతనం అవుతుంది. రైల్వే జోన్ వచ్చేటట్టు చూడండి. కొబ్బరికాయ కొడతాం కాదు. మోడీ కొబ్బరికాయని నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ. మోడీ కొబ్బరికాయ కొట్టేసి కడతాడని నమ్మేవాడు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు? ఆయన గుజరాత్కి 2 లక్షల ఎకరాల్లో కట్టుకుంటున్నాడు రాజధాని. ఇంత చిన్న రాష్ట్రానికి 2 లక్షల ఎకరాల్లో కడుతున్నావు రాజధాని. మాకు 50,000 ఎకరాల్లో కట్టుకుంటే తప్పే ఉందండి, ఎందుకు కట్టలేదండి? ఎవరు ఆపారు ఆయన్ని? ఎవరు ఆపారు కట్టొద్దని? కట్టొద్దని ఎవరు ఆపారు? ఈ 5 సంవత్సరాల నిర్మాణం జరుగుతుంటారా? కొంతవరకు జరుగుద్ది, అంతా జరగదు. అంతా జరగడం ఆయన ఉద్దేశం హైదరాబాద్లాగా అవ్వాలంటే అవ్వదు. స్లోగా అవుతుంది. హైదరాబాద్ అవడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇది ఎట్లా అవుతుంది? నీ ఒక్కడితో అయ్యేది కాదు. నువ్వు 47 వరకు నేను ప్రాజెక్ట్ ఇచ్చానంటున్నావు. నీ విజన్ ఉండొచ్చు. ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తావు అనేది ముందు నువ్వు చెప్పాలి. 47 నువ్వు ఉంటావు, నేను ఉంటానా? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప 47 తర్వాత 97 ఇవన్నీ వాటి వల్ల విజన్ డాక్యుమెంట్స్ నువ్వు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన అది కామన్ మ్యాన్కి అర్థం కాదు. గందరగోళంలో పడతారు. సార్ గత 2-3 రోజుల నుంచి ఒక కొత్త ట్రోల్ అయితే నడుస్తుంది. త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. ఏముంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఇంకోటి ఇస్తారు, తప్పే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు, ఏమైంది? అంటే చంద్రబాబు గారు నాయుడు మేము గౌరవించాము జనసేన పార్టీని, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళీ కొత్తగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నారు. ఏమవుతుంది ఇచ్చినందువల్ల? అదనంగా వచ్చేది ఏముంది? చంద్రబాబు కొడుకే కదా నారా లోకేష్, మంత్రే కదా. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టే వాడు రాష్ట్రాన్ని లూటీ చేసేసింది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఎగ్జాక్యులేషన్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు. సార్ జగన్ని అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, త్వరలో అరెస్ట్ చేస్తాం. నిజంగా జగన్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా కేసులకు సంబంధించి? ఈ కేసుల్లో అరెస్ట్ చేయడానికి ఏమీ లేదండి. కేసులో శిక్ష పడితే అప్పుడు ఆలోచిస్తారు. శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. మరి తరచూ అప్పుడప్పుడు మీడియాలో కూడా హల్చల్ చేస్తారు, ఇవన్నీ మేకపోతే జగన్ అరెస్ట్ చేస్తున్నారు, జరిగేవి కాదు. అంటే భవిష్యత్తులో అడగడే ఉండదు, ఏం ఉండదండి. చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు చెయ్యనివ్వడో, చేయడే కాదు చెయ్యనివ్వడో. ఒకవేళ జగన్ ఒక అనివార్య పరిస్థితి వల్ల లోపలికి వెళ్తే పార్టీని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? ఎవరో ఒకళ్ళు అడుగుతారండి. భారతిరెడ్డి రావాలని ఉంది. ఇంకా పార్టీలో చాలా మంది ఉన్నారు. పార్టీని ఇప్పుడు అధికారం లేదు కదా, ప్రతిపక్షం పార్టీ పాత్ర పోషించాలి కదా, నడుపుతారు, ఎవరైనా నడుపుతారు. భారతిరెడ్డి రావాలనే ఉంది. నా క్యాపబిలిటీ ఉందంటారు. సీనియర్ చాలా మంది ఉన్నారు. క్యాపబిలిటీ అనేది తీసుకొచ్చి పదవి ఇస్తేనే కదా తెలిసేది. ఇంట్లో కూర్చుని చెప్పి క్యాపబిలిటీ ఎట్లా తెలిసింది? మీరు ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదని అన్నారు. 1,00,000 కారణాలు ఉన్నాయి. కర్ణుడు చనిపోవడానికి ఎన్ని ఉన్నాయో మేము అవ్వడానికి అన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎందుకు చెప్పి వాళ్ళందరూ బాధ పెడతాం నాకు ఇష్టం లేదు. కొంత చెప్పాను కదా, మేము చైర్మన్ గారి వర్గం, కావూరు వర్గం 2 ఉండేవి జిల్లాలో, హోరాహోరీగా స్టేజీ మీదే ఉండేవాళ్ళు. అదంతా ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాల్సింది మన పర్సనల్గా తీసుకున్నారు. అందువల్ల సంజయ్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి రాబోయే రోజుల్లో? ఈ 5 సంవత్సరాలు ఏంటి అసలు మీ పోరాటం ఏంటి? ప్రజల పక్షాన్ని ఎలా ఫైట్ చేయబోతున్నారు? ప్రజల మధ్యలోకి వెళ్తాం. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని మళ్ళీ మా క్యాడర్ని మేము ముందుకు తీసుకుని కలుపుకుని 10 మందిని కలుపుకొని ముందుకెళ్లే విధంగా షర్మిలారెడ్డి గారు ప్లాన్ చేశారు. ఆల్రెడీ మండల కమిటీలు వేసేసాం, జిల్లా కమిటీలు వేస్తున్నాం. ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు కూడా వేసుకుని కార్యక్రమాలు పెట్టుకుని జిల్లాల వారీగా మేడం గారు కూడా జిల్లాల వారీగా రివ్యూ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఆవిడ వస్తానన్నారు. అవసరమైతే ప్రతి మండలానికి కూడా రావడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేస్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీకి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఉన్నాయండి? ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయండి. అంటే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదవులు తప్ప కింద కేడర్ ఉన్నాయండి. ఇప్పుడు అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇన్ఛార్జీలుగా ఉంది, అదేగా మేము చేసేది. ఇప్పుడు ఏలూరులో నేను జిల్లా కమిటీ వేయాలి, ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. మండల కమిటీలో వేసేసాం, కోఆర్డినేటర్లు వేసేసాం కాన్స్టిట్యున్సీలకి. బూతులకిను జిల్లా కమిటీ అనౌన్స్ చేయాలి, ఆవిడే అనౌన్స్ చేయాలి. మేము ఇస్తే ఆవిడే అనౌన్స్ చేస్తుంది.
సార్ ఫైనల్గా చెప్పండి, సింగిల్ లైన్లో చెప్పాలంటే వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? సింగిల్ లైన్లో చెప్పండి, వైఎస్ రాజశేఖర్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి మనసున్న మనిషి, మంచి మనసున్న మనిషి. ఆయన పక్కవాడి కష్టం చూసి చెల్లించిపోయే మనిషి. అవే లక్షణాలు జగన్కి ఉన్నాయి. మా షర్మిలకి ఇంకెక్కువ ఉన్నాయి. జగన్ కంటే కూడా షర్మిలకి ఎక్కువ ఉన్నాయి. వైఎస్ షర్మిలకి జగన్కి పోల్చుకుంటే ఇద్దరి మధ్య గ్యాప్ తేడా ఏంటి? చాలా విషయాల్లో తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మంకు పట్టు, మొండి పట్టుదల, ఎవడి మాట వినకపోవటం, ఇవన్నీ అవలక్షణాల వల్లనే దెబ్బతిన్నాడు. రాజశేఖర రెడ్డి సినారియోలో లెగసీతోనే గెలిచాడు. ఆయన బొమ్మ పక్కన పెట్టాడు. దెబ్బ తగిలితే మళ్ళీ బొమ్మ ముందుకు తీసుకురావటం, ఇవన్నీ కొన్ని కప్పగంతులు పనులు చేశాడు. మా షర్మిల అలా చేయదు. షర్మిల గారాల పట్టి రాజశేఖర రెడ్డికి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి లెగసీని అందిపుచ్చుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం అవసరంలా. ఆవిడ రేపే సీఎం అయిపోవాలని ఆవిడ అనుకోవట్లా. ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ పాలసీ. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి తెలంగాణలో కొట్టినట్టు కొట్టుద్ది. మనసులో మాట ఒకటి చెప్పండి స్ట్రైట్గా. మొన్నటి వరకు వైఎస్ఆర్ అంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉండేది. ఎందుకు ఈ రోజున చిలికి గాలి అనే కుటుంబ సభ్యుల్లో కుటుంబాల్లో కలతలు, ఈ యొక్క ఆస్తుల తగాదాల మీద రకరకాలుగా భిన్న స్వరాలు వస్తాయి. గాలివాన్లు తుఫాన్లు ఏమి లేవు, అన్ని కుటుంబాల్లో ఉన్నదే. కాకపోతే వీళ్ళు పొలిటికల్గా అక్కడ ఆయన మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈవిడేం ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి మీడియా ఎలివేషన్లో వస్తుంది. అన్నదమ్ములు అన్న తర్వాత, అక్క చెల్లెలు అన్న తర్వాత ఓటాల దగ్గర చిన్న పంచుకోవటం ఉన్నాయి కాదు, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఖాయం. అవన్నీ కూడా టీ కప్ల తుఫాన్ లాగా అయిపోతాయి ఎప్పుడోసారి. ఇప్పుడే అవ్వాలని ఏం లేదు. మీ పార్టీ అధ్యక్షులు కూడా మా అన్న మోసం చేశాడు, అవును మరి చేశాడు కాబట్టి, అన్యాయం చేశాడు కాబట్టి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు తెలంగాణ లేదు కదా, ఉమ్మడి రాష్ట్రమే ఉండేది కదా. మరి ఆ ఒక్క వ్యక్తి లేని వల్ల ఇంత నష్టం జరిగింది. అంటే మీరు అన్నాడు ఇప్పుడు సబ్జెక్ట్ మీరు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ఆనాడే తెలంగాణకి ఒప్పుకున్నారనేది మొన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మీడియా ప్రసంగం. అది వ్యక్తి ఏది మామూలుగా 10 మందిలో కూర్చున్నప్పుడు రాష్ట్ర విభజనకు ముందు ఆయన అంగీకరించాడు, నేను వ్యతిరేకించాను అనేది అయ్యుండొచ్చు, నీకు కాదంటలా. ఆయన చిరకాల తెలంగాణ ప్రజలు ఎట్ట చెప్పాలంటే అది చెప్పినప్పుడు ఆ సందర్భం ఏంటనేది ముఖ్యం. మనం 10 మంది కూర్చున్నప్పుడు తెలంగాణ ఉద్యమం 69లో వచ్చింది, ఎంతోమంది చచ్చిపోయారు, మళ్ళీ వచ్చింది, వాళ్ళ చిరకాల వాంచ 50 ఏళ్ళగా ఉంది, ఇచ్చేస్తే పోద్ది అనేది ఎవరైనా చెప్తారు. జనరల్గా బాధ్యత గల సీట్లో కూర్చున్నప్పుడు మాట్లాడతాం వేరు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విడిపోవడానికి రాజశేఖర రెడ్డి ఒప్పుకోడు, కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోడు, ఎవరో ఒప్పుకోరు. వీళ్ళందరూ సమైక్యవాదులే. రాజశేఖర రెడ్డి ఉంటే అది విడిపోయేదే కాదు. కిరణ్ కుమార్ రెడ్డిని ఫుల్ టైం ముఖ్యమంత్రిగా ఉంచినా విడిపోయేది కాదు. మధ్యలో వంశీ గారిని 1 ఇయర్ తీసుకొచ్చి వీక్ చేశారు. ఖచ్చితంగా పవర్ ఇచ్చినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్రం విడిపోయేది కాదు. ఖచ్చితంగా కేసీఆర్ లోన్ ఇచ్చేవాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎటువంటి పవర్స్ ఏమి లేదు ఆ టైంలో. పవర్స్ ఉన్నాయి, టైం చాలలేదు. టైం 3 ఇయర్స్లో 6 నెలలు మళ్ళీ ఎన్నికలు కూడా పోయింది, 2.5 ఇయర్స్. చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు సింగిల్ లైన్లో? నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు అవకాశవాదంగా రాజకీయాల్లో అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వచ్చినటువంటి మేధావి. ఆయన కష్టపడితేనో ఇంకోటి చేస్తేనో రాజకీయాల్లో గెలిచినటువంటి వ్యక్తి కాదు. రామారావు గారి కష్టం మొదటిసారి. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరు, నాకు నచ్చిన యాక్టరే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మంచి యాక్టరే. ధైర్యంగా పార్టీ పెట్టాడు, మంచి పని, దాన్ని మన పార్టీస్లో స్వాగతిస్తాం. దాంట్లో అతన్ని విమర్శించడానికి ప్రస్తుతం పెద్దగా ఏమి లేవు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టాడు, ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నాడు, 21 సీట్లు, మంత్రి వచ్చింది, అలా వ్యక్తులు కొంతమందికి ఇప్పించుకున్నాడు. ఒక్కటి మైనస్ కనపడుతుంది, ఆయన బీజేపీ ఎజెండాని భుజాన్ని పెట్టుకుని చేస్తారు. సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడుతుందని చెప్పాను పదే బహిరంగ సభలో కూడా. బీజేపీ వాళ్ళే ఆ కండువా కప్పుకుని చెప్పటల్లా. నీకంటే ఈయన కూడా సనాతన ధర్మం అని చెప్పి అమ్మవారు కూడా మెట్లు కడిగారు, బొట్లు పెట్టడం కూడా జరిగింది. అది రాంగు. 1% ఓటు ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని నువ్వు భుజాన్ని ఎత్తుకొని, ఆ శాల్వా కప్పుకొని, జుట్టు పెంచుకొని నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో, భవిష్యత్తులో, ఇప్పుడు కాదు సమీప భవిష్యత్తులో అలా చేసినందుకు అతనే బాధపడే రోజులు వస్తాయి. ఇది సనాతన ధర్మం ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడుతాను, నా ప్రాణం కూడా త్యాగం చేస్తాను. అవసరం లేదండి, ప్రాణ త్యాగం కూడా సిద్ధం అంటాడు. దేనికి ప్రాణత్యాగం? ఎవరు కొట్టారో, నన్ను ఎవరు కొట్టారు, నేను ఎవరు కొట్టారు? అంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఉన్నటువంటి యూనిటీ హిందువులకు ఎందుకు లేదు? ఆ ధర్మాన్ని నేను కాపాడుతాను, అందరినీ ఐక్యం చేస్తానన్నాడు. దేశవ్యాప్తంగా నేను ప్రచారం చేస్తాను. జరగదు. దానికి ప్రాణం పోయినా నేను సిద్ధం అంటాడు ఆయన. రాజ్యాంగం ఏం చెబుతుంది, మన యొక్క సంప్రదాయాలు ఏం చెబుతున్నాయి, గత చరిత్ర ఏం చెబుతుంది, హిందువులు ఏంటి, ముస్లింలు ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, క్రైస్తవులు ఏంటి, క్యాస్ట్ కానీ ఇంకోటి కానీ పరిగణలోకి తీసుకోబడదు. అందరూ సమానమే ఈ దేశంలో అనేది మన సాంప్రదాయం. నువ్వు ఒక హిందువులు మాత్రం యూనిటీగా ఉండాలంటే నువ్వు కులతత్వం మతత్వంతో తగాదలు పెడతాను చూస్తున్నట్టు కనపడుతుంది. అప్పుడు నేను నిలేస్తుంది సమాజం, నువ్వు ఒంటరిగాడు అయిపోతావు.
అది రాంగ్. అది పవన్ కళ్యాణ్ ఎవరైనా నేను చెప్పినా రాంగే, ఎవరు చెప్పినా రాంగే. రాంగే అది. రాజ్యాంగంలో లేనిది జరగంది నువ్వు చెప్తే అది ఎలా ఒప్పుకుంటుంది? సమాజం ఎలా ఒప్పుకుంటుంది? సార్ ఇప్పుడు చిరంజీవి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మధ్యకాలం చూసుకుంటే మొన్న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో కూడా బహిరంగానే సమావేశానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేస్తుంది అనేది ప్రచారం నడుస్తుంది. చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఉన్నట్టా లేనట్ట? ఉండి లేనట్టుగా ఉన్నాడు. అంటే కర్ర ఎరగదో ఇలా అది సామెతలా ఉంది. మీరు అవును, కరెక్టే. ఉన్నారా లేరా పార్టీలో? మరి రావడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. ఏం చెప్పాలి మేము? అంటే బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ రేసులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరో చెప్పింది కాదు కదా. మనం బీజేపీ బాధ్యతగా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన రోజున మనం మాట్లాడాలి. బీజేపీ అఫీషియల్గా అనౌన్స్ చేయనంతసేపు ఆయన కాంగ్రెస్ ఎంపథైజర్గానే ఉన్నానంటాడు. ఉన్నాడనే మనం ఒప్పుకోవాలి. రాలేదంటే వ్యక్తిగత కారణాలు, రాలేకపోవచ్చు. నేను రోజు వస్తున్నానని ఆయన రావాలని ఏం లేదు కదా. అది గత 4-5 సంవత్సరాలు ఏదన్నా కార్యక్రమాలు పాల్గొలేదు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పాల్గొలేదు. ఆయన ప్రజెన్స్ ఎక్కడ జరగల. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు పార్టీ అవతల ఉంది కాబట్టి ఆయన ఇటు వస్తే దానికి నష్టం జరుగుతుందని అనుకున్నాడో ఏమో తెలియదు. అదే కాకుండా ఒక అడుగు ముందుకేసి తమ్ముడిని గెలిపించడానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రకటన చేశాడు. అది చూసాం. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు పార్టీ స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది కదా. ఉంది అంటే డైరెక్ట్గా జెండా పట్టుకోలేదు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ స్థాయి నాయకులకి ఎట్లా ఉంటుందంటే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. బయటికి పోయిన తర్వాతే మాట్లాడతాం అట్లా ఆ స్థాయి నాయకుల్ని. ఆ స్థాయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది అతనికి. కేంద్ర మంత్రి అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన మనకు అవకాశం ఆపదలో ఉన్నప్పుడు వచ్చాడు. ఆయనకి ఉపయోగపడింది పార్టీకి కూడా చిరంజీవి ఉపయోగపడ్డాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇంతా సంజయ్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా బలోపేతం అవుతుంది, కార్యకర్తలు మళ్ళీ ఏకం చేస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది. రాష్ట్రంలో 29 కానీ 32లో కనుక ఈ రెండు గత 5-10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. వైఎస్ షర్మిల సీఎం అవుతారని చెప్పి కూడా సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. నమస్తే.